మనం చలో ఢిల్లీ అని ప్రోగ్రామ్ ఇవ్వగానే చాలామంది ప్రోగ్రాంలు ఇచ్చారు. ఇప్పుడు మోతిలాల్ అనే వ్యక్తి కూడా పోయిండు. మరి ఎంతమందితోటి పోయిండో ఏమో మనకైతే తెలియదు. కానీ మనం ఇచ్చిన ప్రోగ్రాంలో కొంతమంది వస్తున్నారు, దూరుతున్నారు, దీన్ని చేస్తున్నారు. మనం అందరినీ కలుపుకొని పోగాలి, స్వాగతించాలని చేస్తున్నాం. కానీ నిరుద్యోగులం ఐక్యతగా ఉండాలి, అందరం కలుపుకొని పోవాలి. చేతికి 5 ఏళ్ళు కలిసి ఉంటేనే అది చేతికి అందము. చేయి లేపినా కానీ దానికి ఒక గుర్తింపు అనేది ఉంటుంది, దానికి ఒక బలం కూడా ఉంటుంది. అలాంటిది మనం అలా అన్నీ తెలిసినటువంటి వాళ్ళము, ఒక ఆర్గనైజేషన్లో చేసినటువంటి వాళ్ళము, రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళము, ఈ చదువుకున్నటువంటి వాళ్ళము, అన్ని కుళ్ళు కుతంత్రాలు తెలిసిన వాళ్ళం దీన్ని నిరుద్యోగులు ఒకళ్ళ చేతిలో బలి కావద్దని పోతుంటే కొంతమంది ఇక ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇంకా అది తెలుసో తెలియకో కొన్ని జరుగుతుండొచ్చు. ఇలా మోతిలాల్ కూడా చలో ఢిల్లీ ఇచ్చిండు. ఆ చలో ఢిల్లీలో ఏం జరుగుతుందంటే ఆల్రెడీ మనకున్న ఇన్ఫర్మేషను బల్మూరి వెంకట ఏం చేసిందంటే, మీరు ఎంతమంది పోతారు, ఇలా బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్టులు వస్తున్నారు, ఇగో ఇది పలానా నాడు, ఇది ఇవాళ, ఇది మొన్న, ఇంకా రేపు అని చెప్పేసి నేను ఎన్ఎస్సిఐకి డేటా పంపిస్తా, సోనియా గాంధీ కాడికి పంపిస్తా, పలానా కాడికి పంపిస్తా, ఈయన నాకు హరీష్ రావు ఈ ఫ్లైట్ టికెట్లు బుక్ చేసిండు, కేటీఆర్ ఈ ట్రైన్లు బుక్ చేసిండు అని చెప్పడం, బీజేపీ వాళ్ళు ఇది చేసిర్రు అని మేజర్గా వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళ మీద అలిగేషన్ చేస్తున్నారు. కానీ ఆయన బీఆర్ఎస్ వాళ్ళు వద్దనే మేము బీఆర్ఎస్ను తిట్టి 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 మేము ఒడగొట్టిన వాళ్ళం. బీఆర్ఎస్ నీకన్నా ఎక్కువ తిట్టిన వాళ్ళం మేము. నువ్వు ఇంకా లాస్ట్కి మేము బస్ యాత్ర చేస్తుంటే మీ బతికేంది, నెక్స్ట్ కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి, 30 సీట్లు కూడా రా, మీ బతికేందని చెప్పేసి నువ్వు బీఆర్ఎస్లోకి పోతుంది. కానీ నువ్వు అన్ని మూటముళ్ళే చదువుకున్నావు. నువ్వు ఈరోజు మాకు నీతులు చెప్పొద్దు దయచేసి, మాకు రంగులు పుల్మొద్దు. నీకు బీఆర్ఎస్ టికెట్, నీకు కాంగ్రెస్ గెలిచినాక ఏ పదవి ఇవ్వట్లేదు నాకని నువ్వు ఏడ్చిన రోజులు మాకు గుర్తులేవా? ఎవరి ముంగట ఏడ్చినావు, ఎట్లా ఏడ్చినావు తెలియదా? ఎమ్మెల్సీ మీరు ఎవరికాంచి తెచ్చుకుంది మాకు గుర్తులేదా? సరే నువ్వు కష్టపడ్డా, నీకు వచ్చింది, మా అలాంటి యువకుని అని మేము సంతోషపడ్డాం, యువకులలో వచ్చిందని. ఈరోజు మా మీద ఎందుకు అంత అక్కాసు? ఈరోజు కేసుల విషయంలో కూడా నువ్వు గతంలో ఒక గ్రూప్ 1 మీద ఒక కేసు వేసినావు, 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకున్నావు. ఇంకా అది ఇది టీవీల ఖర్చు నీ కాడికి వచ్చేటోళ్ళు 5 లక్షలు, 5 లక్షలతోటి ఒక ఎమ్మెల్సీ అయినావు. నీ గత ఎమ్మెల్యే ఎలక్షన్ల గురించి మేము మాట్లాడదలుచుకోలే. కానీ ఇప్పుడు కూడా నువ్వు మొన్న కొంతమందితోటి ఉన్నావు, మీరు వేసే కేసులు ఏంది, నేనే అడ్వకేట్కి వస్తా, నేనే మాట్లాడతా, మీరు వేసే కేసులలో పస ఉండదని మాట్లాడారు. మరి మీరు మాతో తిరిగిరు కాబట్టి మాకున్నటువంటి ఒక బలహీనత నీకు తెలుసు. నిరుద్యోగులు వీళ్ళు అలసిపోయారు, వీళ్ళకి డబ్బులు ఉండవు, ఛాయ్ డబ్బులే ఉండవు. నేను ఛాయ్ తాపిస్తే తాగిన వాళ్ళు నేను టిఫిన్ పెడితే వాస్తవమే. మేము బీదోళ్ళం కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగాలకు వస్తున్నాం. నీ లెక్క బలిసిన వాళ్ళము, లేకుంటే ఇంకా బలమైనటువంటి ఉంటే వ్యాపారాలు చేసుకునేటోళ్ళం, రాజకీయం చేసుకునేటోళ్ళం. కానీ ఈ బలహీనతను, మా బలహీనతని కూడా కాదు, అది మా స్తోమత. రేపు తర్వాత మేము కూడా బాగుపడతాం. మనిషి జీవితం కింద దాంట్లో ఒక ఫైనాన్షియల్ స్టేటస్, ఒక పేదరికంగా ఉండేది ఇంకా చిన్నది. ఎప్పుడైనా ఒకే స్థాయిలో ఎప్పుడు ఉండరు. నువ్వు గతంలో ఏడ్చినని వాళ్ళు సంబరపడుతున్నావు, మా మీద ఎగిరి స్వారీ చేస్తున్నావు. అది కూడా గుర్తుపెట్టుకో. నీ పార్టీ, నీ అధికారం కూడా ఎన్ని రోజులు. దీన్ని ఈయన గుర్తుపెట్టుకొని దీని ద్వారా తను ఏం చేస్తున్నాడు అంటే, ఇప్పుడు ఇంకా నేనే వస్తా, మీరు వేసే కేసులలో పస ఉండదు, అడ్వకేట్గా నేనే ఉంటా, అడ్వకేట్ కూడా అవసరం లేదు అని కొంతమందితో చిలువలు పలువలు పలుకుతున్నారు. నేనే అంటున్నా అంటే ఇది నీకు తగదు. ఇంకా ఇప్పుడు నువ్వు ఈరోజు కేసుల మీద వాటి మీద ఇంకో 10 లక్షలు పెట్టుకొని రేపు రేవంత్ అన్న దగ్గర మంచి పేరు తెచ్చుకొని రేపు మినిస్టర్ కావాలనుకున్నావు. 5 లక్షలతో ఎమ్మెల్సీ, 10 లక్షలతోటి మినిస్టర్. నీ మినిస్టర్ పదవి కొరకు మా జీవితాలతో ఆడుకోకరి. ఇది ఇప్పుడు ఢిల్లీలో ఏం జరగబోతుంది అంటే, ఓ 10 మంది పోయిర్రు అనుకో, రేపు మోతిలాల్తో కూడా ఆయనతో ఎవరు ఉండరు ఎక్కువ. ఇక మోతిలాల్ వచ్చిండు, ముగ్గురే వచ్చి వీడందరూ నోటిఫికేషన్లలో మునుగుతుంటే ఆయన వచ్చిండు. ఇంకో ఆయన కాడ మొన్న దీక్ష చేసేటప్పుడు మేము సో అండ్ సో చేసి ఆయన దీక్ష విరమించినాం. ఇక ఇది సో అండ్ సో, ఈ వెనక వాళ్ళు ఉన్నారు, వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు, ఇట్లా చేస్తారు. అందుకనే మనం ఏంటంటే ఒక మందగా పోయి, మంచిగా పోయి ఆడ మన బలం ఏందో చూపించాలి. మన బలం ఏఐసిసి దగ్గర చూపించాలి, మన బలం జంతర్ మంతర్లో చూపించాలి, మన బలం కోర్టులలో కూడా చూపించాలి. అందుకనే మీరు ఈరోజు ఇసుకిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అడ్వకేట్ల దగ్గర పోగిరి. డాక్టర్ దగ్గర పోతే ఏదో ఒక సూది వేస్తాడు, ఏం లేకున్నా కూడా బలంటానికి రాస్తాడు, ఇచ్చి పంపిస్తాడు. ఒక డజన్ ట్యాబ్లెట్ ఇస్తాడు, ఇవాళ రేపు అందరు బిర్యానీ తింటారు, అరగట్లేదు అని. అడ్వకేట్ కూడా అంతే, వచ్చిరు కదా నా దగ్గరికి అని చెప్పేసి మిమ్మల్ని ఏమో ఎడ్యుకేట్ చేసి ఏం పంపించారు. ఇవాళ కూడా అడ్వకేట్లు ఒక హైకోర్టులోనే 2,000 మంది అడ్వకేట్లు ఉన్నారు. వాళ్ళకు కూడా ఖర్చులు వెళ్ళాలి కదా. మరి వాళ్ళు కూడా మరి మీ దగ్గర తీసుకుంటారు. ఇష్టం వచ్చినట్టు కేసులు వేసిర్రు అనుకో, వాళ్ళ దగ్గర పోయారని లాస్ట్కి జడ్జికి తిక్కలేసి అసలు గ్రూప్ 1 మీద ఏ కేసును ఎంటర్టైన్ చేయొద్దంటాడు, గ్రూప్ 2 మీద ఏదో వద్దంటాడు, ఒక నోటిఫికేషన్, ఈ పలానా నోటిఫికేషన్ మీద కేసులు ఎంటర్టైన్ చేద్దాం. అందుకనే ఆవేశపడి గ్రూపులో లెవెల్ పెడితే వాళ్ళకి డబ్బులు కొట్టి ఆవేశపడి ఏది పడితే అది లీగల్ గ్రౌండ్ కరెక్ట్గా ఆలోచించకుండా కేసులు వేయొద్దు.
దీనివల్ల ఇప్పుడు బల్మూరు చేసేటటువంటి దానికి మనము ఒక ఊతం ఇచ్చినట్టు అవుతుంది. దయచేసి ఆలోచించండి, వీటన్నిటికి దూరంగా ఉండండి. మనం ఏం చేసినా కానీ కలిసి ఉందాము. వాళ్ళ కుళ్ళు కుతంత్రాల దాంట్లో మునిగిపోకండి. ఆలోచనతోటి విచక్షణతోటి చేయండి. డిసెంబర్ వరకు ఎగ్జామ్స్ పోస్టులు పెరిగించుకొని పోస్ట్పోన్ చేయించుకొని రాసుకొని ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళం అందరం వెళ్ళిపోదాం, ఉద్యోగాలలో ఉందాం. రానటువంటి వాళ్ళ ఉంటే వాళ్ళ గురించి మనం కాంగ్రెస్ తరఫున రావాల్సిన వడ్డీ ఫ్రీ 10 లక్షల గురించి, విద్యా భరోసా కార్డుల గురించి కొట్లాడదాం. అందరం యూనిటీగా ఉందాం అనేది మీకు అందరి చేతులెత్తి జోడించి చెప్తున్నాను.